వరంగల్ జిల్లాలోని లేబర్ కాలనీకి చెందిన చరణ్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో భార్య స్వప్నను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దంపతుల మధ్య తరచూ వివాదాలు జరుగుతుండేవని స్థానికులు తెలిపారు. సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ కావడంతో చరణ్ తన భార్యను రోకలి బండతో కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో చరణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రుల మృతి పిల్లలకు శాపంగా మారింది. 14 ఏళ్ల చిన్న కుమార్తె మేరీ గుండె సంబంధిత వ్యాధి ఉండగా కుమారుడు షాలోంకు కళ్ళు కనిపించవు. తల్లిదండ్రులు సఖ్యతగా లేకపోవడం మూలంగా వారికి సరైన వైద్యం కూడా కరువైంది. బాధితుల దయనీయ పరిస్థితి చూసి వరంగల్ మిల్క్ కాలనీ పోలీసులు అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అనాథలైన 3 చిన్నారులను చైల్డ్ లైన్కు అప్పగించారు. తల్లిదండ్రులను కోల్పోయి రోధిస్తున్న పిల్లలను చూసి చలించిన సీఐ మల్లయ్య వారికి ఇంటర్మీడియట్ వరకు విద్య చెప్పించే బాధ్యతను తీసుకున్నారు.